నిజముగా నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరిని సన్మానించాలంట అమ్మా? అనాథలైన విధవరాండ్రలను. విధవరాండ్రలు అంటే తెలుసా అమ్మా? తెలుసు కదా. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే విధవరాండ్రలను గౌరవించే పరిస్థితి కనబడుతుందంటారా? విధవరాలు కనబడితే ప్రయాణం ఆగిపోయే వాళ్ళు లేరా? విధవరాలు ఎదురైతే చేసే పని ఆగిపోయే వాళ్ళు లేరా? ఇలా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, విధవరాలు కనబడగానే ముఖం చాటేసుకునే వాళ్ళు లేరా? కానీ ఎవరిని గౌరవించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అని అంటే ఇక్కడ అన్నాడు, నిజముగా అనాథలైనటువంటి విధవరాండ్రులు ఒకవేళ కనబడితే అలాంటి వారిని గౌరవించండి, అలాంటి వారిని సన్మానించండి. అలాంటి వారిని నీవు నిజంగా అనాథలైతే వారు నిజంగా ఆపదలో ఉండే, అవసరతల్లో ఉండే వారిని తీసుకుని వచ్చి ఒక ముద్ద భోజనం పెట్టండి, నీకు చేతనైన సహాయం చేయండి. అలాంటి వారిని చేదరించుకునే వాళ్ళు చాలా ఎక్కువ. ఎందుకంటే ఇంకా భర్త లేడు, అడిగేవాళ్ళు లేడు, ఏమంటామంటే చాలా లోకుగా చూస్తూ ఉంటారు ఆ సమయంలో. కానీ అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పని, దేవుని వాక్యానికి అది మంచి పని కాదు. కాబట్టి అనాథలైనటువంటి విధవరాండ్రను కూడా మనం ఏం చేయాలంట? గౌరవించాలి. అమ్మా అని సంబోధిస్తూ వారికి పిల్లల మనం కనబడగానే ఒక రకమైనటువంటి ఆప్యాయత కలిగే విధంగా ఉండాలి తప్ప, అమ్మో వీళ్ళ ఇంటికి వెళ్ళానంటే నన్ను తిట్టేస్తారా బాబు అనేటువంటి ఆలోచన ఆ తల్లికి రాకూడదు. ఈరోజున ఒక విధవరాలను చూస్తే చాలా లోకుగా మాట్లాడే వాళ్ళు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యానికి అది విరుద్ధమైనటువంటి పని. కాబట్టి మన నోట్లో నుంచి అలాంటి మాట రాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది.